మనము సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకున్నాం. యావే నామము బలమైనటువంటి దుర్గము, బలమైనటువంటి రక్షణ. నీతిమంతుడు ఆ రక్షణలోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ఆ రక్షణలో పరిగెత్తి నీతిమంతుడు ఏం చేస్తాడంట? సురక్షితంగా ఉంటాడు. ఆయనే మన బలమైనటువంటి, ఆయనే మన కోటని, మన కొండని, ఆయనే గొప్ప దుర్గము, లేకపోతే పెద్ద రక్షణ అనమాట. గోడ ఎలాగైతే రక్షణగా ఉంటుందో ఆయన మనకు అలాగే రక్షణ. అందుకనే నీతిమంతుడు ఒక అపాయం వచ్చినప్పుడు, ఒక ప్రమాదం వస్తున్నప్పుడు నీతిమంతుడు ఏం చేస్తాడు అని అంటే, లోకములోని ఏవి కూడా రక్షించలేరు, ఏవి కూడా రక్షించలేరు. రక్షించేది మాత్రము ఆయనే కనుక నీతిమంతుడు ఏం చేస్తాడనంటే, ఆయన యొక్క నామము బలమైన దుర్గం, అంటే ఆయన నామమే రక్షణ నామం కాబట్టి ఆ నామములోనికి పరిగెత్తి, అందులోనికి పరిగెత్తి, ఆ నామములోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. హల్లెలూయా. ఆదికాండ కాలంలో ఆ యావే నామము, అదే కొత్త నిబంధన కాలంలో యెహోవా, అదే యేసుక్రీస్తు, అదే యెహోవా మెస్సియా. యెహోవా మెస్సియా నామము బలమైనటువంటి దుర్గము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, పాత నిబంధన కాలంలో ఆ మాట చెప్పబడింది ఏంటంటే, యావే నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి ప్రవేశించి సురక్షితంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన నామము కంటే సురక్షితమైనది మరొకటి లేదు. ఆయన నామము కంటే రక్షణకరమైనది మరొకటి లేదు. ఆయన నామము కంటే క్షేమకరమైనది మరొకటి లేదు. ఆయన నామము కంటే కాపాడేది మరొకటి లేదు. ఎందుకంటే ఆయన నామము కంటే బలమైన మరొకటి లేదు కాబట్టి. ఆయన నామము కంటే బలమైనది మరి ఏది లేదు. ఈ లోకంలో బలమైనటువంటి కోటలు ఉండొచ్చు, లేకపోతే బలమైనటువంటి పట్టణాలు ఉండొచ్చు, బలమైనటువంటి గృహాలు ఉండొచ్చు, బలమైనటువంటి ఏమైనా ఉండొచ్చు, కానీ అవేమి సురక్షితము కాదు, అవేమి క్షేమము కాదు. కానీ ఆయన నామమే బలమైన దుర్గము. ఆ నామములో ప్రవేశించిన వారు సురక్షితముగా ఉంటారు. అందుకని అన్ని నామముల కంటే కూడా పైనామము ఏ నామం చెప్పండి? ఆయన నామము. ఆయనే యావే, ఆయనే యెహోవా. హల్లెలూయా. యెహోవా నామమే అద్భుత నామము, ఎంతో ఉన్నతమైన నామము. యెహోవా నామమే అద్భుత నామము, ఎంతో ఉన్నతమైన నామము, ఎంతో ఉన్నతమైన నామము. యెహోవా నామమే అద్భుత నామము, ఎంతో ఉన్నతమైన నామము, ఎంతో ఉన్నతమైన నామము. అన్నిటికంటే ఉన్నత నామము, అన్నిటికంటే ఉన్నత నామము,
అన్నిటికంటే ఉన్నతమైన, అందరికంటే ఉన్నతమైన నామము. ఎందుకంటే ఆయన సృష్టికర్త యొక్క నామము సర్వము సృష్టించిన వాడు. ఆ సృష్టికర్త పేరే యావే. ఆయనే మరలా కొత్త నిబంధన కాలంకి వచ్చినప్పటికీ యెహోవాగా ఆయన పిలువబడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన నామము అంత గొప్ప నామము. ఎందుకంటే ఎందుకు అంత గొప్ప నామం అంటే ఆయన ఏ పాపం లేనివాడు. ఆయన జీవితంలో ఏ పాపము లేదు. యావేగా ఆయన ఉన్నప్పుడు పాపము లేదు. ఆయన మరలా యేసుక్రీస్తుగా ఉన్నప్పుడు, యెహోవాగా ఉన్నప్పుడు పాపము లేదు. ఆయన జీవితంలో ఏ పాపము లేదు. అందుకనే పాపము లేనటువంటి నామము, బలమైన నామము, రక్షణ నామము, అన్ని నామముల కంటే పైనామము. పైన ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైన ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు లేనా మమ్ముల రక్షణ, లేదు పాప క్షమాపణ, లేదు మమ్ముల రక్షణ, లేదు పాప క్షమాపణ. పైన ఆకాశమందున క్రిందున్న భూలోకమందున మమ్ముల రక్షణ, లేదు పాప విమోచన, లేదు మమ్ముల రక్షణ, లేదు పాప విమోచన. హల్లెలూయా. అన్ని నామముల కంటే బలమైనటువంటి నామముల కంటే ఆయన బలమైన వాడు కాబట్టి, శక్తి కలిగిన వాడు కాబట్టి, అందుకనే సర్వశక్తివంతుడు, సర్వాధికారము కలిగిన వాడు, సర్వోన్నతుడు, సర్వాధిపతి. అందుకని ఆయన నామము గొప్ప నామము. అందుకంటే ఆయన నామముల కంటే గొప్ప నామము, బలమైన నామము మరి ఏ నామము కూడా లేదు. అందుకనే నీతిమంతుడు ఏం చేస్తారనంటే ఆ బలమైన నామములను ప్రవేశించి సురక్షితముగా ఉంటాడు. ఏ విధంగా మనం ఈ కాలంలో ప్రవేశించగలమనంటే పిల్లారా, ఏ విధంగా మనం ప్రవేశించాము అనంటే ఆ బలమైన నామములోనికి, సురక్షితమైన నామములోనికి ఒక బాప్తిజము ద్వారా ప్రవేశించారు. నీటి బాప్తిజం పొందేవారు ఎవరైతే ఆ నామంలో నీటి బాప్తిజాన్ని పొందారు, ఆ బాప్తిజం పొందిన వారు ఆయన నామంలోనికి ప్రవేశించిన వారు, ఆయన నామంలోనికి ప్రవేశించిన వారు. హల్లెలూయా. ఆ నామములు ఎందుకు నువ్వు ఆ నామంలో బాప్తిజం పొందావయ్యా? ఎందుకు ఆ నామాన్ని నువ్వు ధరించుకున్నావయ్యా? ఎందుకు ఆ నామంలోకి నువ్వు ప్రవేశించావయ్యా అంటే సురక్షితం ఉంది కాబట్టి. ఆ నామంలో చెప్పండి, ఆ నామం అంటే దయ్యాలకు భయం, ఆ నామం అంటే సాతానుకి భయం, సాతానుని వణికించని నామము. సాతానుని వణికించని నామం, శక్తిని నిరూపించని నామం, సాతానుని వణికించని నామం, శక్తిని నిరూపించని సర్వశక్తి ఆవే నామం, సర్వశక్తి ఆవే నామం, శాశ్వతుడా నామమే, అద్భుత నామము. ప్రార్థన చేస్తుంటే సాతాను ఏం చేస్తుంది? వాడుకున్న పట్టినా వాడు వదిలిపోతాడు. సాతానుడికి ఆ పేరంటేనే వెలుగు, ఆడిపోతాడు. అందుకనే ఆ నామములు
ఆ నామాన్ని ఎప్పుడు మనం స్థుతిస్తూ ఉండాలి. ఆ నామాన్ని ఎత్తి ఏం చేస్తున్నా చెప్పండి, ఆ నామములు ఆయన్ని స్థుతిస్తూ ఉండాలి. ఆ నామాన్ని ఎప్పుడు కూడా ఘనపరుస్తూ ఉండాలి. ఎందుకంటే ఆ నామాన్ని కనుక ఘనపరుస్తూ ఉంటే, భయపరుస్తూ ఉంటే సురక్షితంగా ఉంటాం. రోగాలు నేమి చేయలేదు, మరణము నేమి చేయలేదు, వ్యాధులు నేమి చేయలేదు, భయము నేమి చేయలేదు, శోధనలు నేమి చేయలేదు. అన్నింటిలో కూడా మీరు ఏం చేస్తారు చెప్పండి, సురక్షితముగా. అంటే నువ్వు వాటి వల్ల ఏ పాపంలోని పడిపోకుండా, అపవాది నిన్ను పాపంలోనికి లాక్కుండా వాడు ఏం చేస్తాడు చెప్పండి, భయపడిపోతాడు. అందుకని ఆ నామమును ఉచ్చరించలేకుండా చేయడానికే వాడు ప్రయత్నం చేస్తాడు ఎప్పుడు. అందుకని ఏం చేస్తామంటే ధైర్యం చేస్తాడు. మీలో ఎవరొకరి మీద ఏదో దురాలోచన పెట్టి వాళ్ళ గురించి ఆలోచించేలాగా చేసి ఆ నామాన్ని మర్చిపోయేలాగా చేస్తుంటాడు అన్నమాట వాడు. అందువల్ల ఆ నామం నీకు గుర్తుకు రాదు, ఆ పేరు నీకు గుర్తుకు రాదు. ఆ పేరుని మర్చిపోయి ఆ తర్వాత ఎవరొకరిని ఆ హృదయంలో తలంచుకుంటా ఉంటుంటావు, ఎవరొకరిని ఆలోచించుకుంటా గడుపుతుంటావు జీవితం అంతా. అందువల్ల దయ్యాలు నీ హృదయంలోకి వచ్చేస్తుంటాయి, లోకం నీ హృదయంలోకి వచ్చేస్తుంది, లోక సంబంధమైన కూడా నీలోకి వచ్చేస్తుంది. ఎందుకంటే నువ్వు ఆ నామాన్ని స్మరించక, ఎందుకంటే నిరంతర నామము, స్మరించగలిగిన నామము ఆ ప్రతిదీ కూడా పైన గాని భూమి మీద గాని పాతాళంలో ప్రతిదీ కూడా ఆయన నామం మీదట అంత ఉన్నతమైన నామం, పరిశుద్ధమైన నామము. ఇంకా బైబిల్లో పరిశుద్ధ జీవితం జీవించిన వాళ్ళ యొక్క పేర్లు పెట్టుకొని నువ్వు అపవిత్రుడిగా జీవిస్తుంటావు. అదేగా బైబిల్లో ఏరియా పేరు పెట్టుకొని ఉచితంలాగా ఎవరు ఉన్నారు, లేకపోతే ఆ యొక్క బైబిల్లో నుండి యేసు పేరు పెట్టుకుని విచారాలు చేసేవాళ్ళు ఉన్నారు, లేకపోతే అబ్రహాం పేరు పెట్టుకుని అవిశ్వాసులుగా ఉన్నవారు ఉన్నారు లోకంలో చాలా మంది. అలాగే దానియేలు పేరు పెట్టుకొని పిల్లారా ఆ యొక్క వాక్యము కోసము అందుకని ధైర్యంగా నిలబడకుండా పిరికి వారే ఉన్నవాళ్ళన్నా పేర్లు కాదు పిల్లారా, పేర్లు పెట్టుకోవడం కాదు, పేర్లు పెట్టుకున్నంత మాత్రాన్ని కాదు. జీవితము వారు ఎలాగ నిలబడ్డారో అలాగ నిలబడినప్పుడే అప్పుడు నీతిమంతులనే పెద్దవాళ్ళు ఏదైతే అలా ఉండాలని ఆశతో పెడతారు, లేకపోతే సేవకులు కూడా నువ్వు ఆ విధంగా ఉండాలని ఆశతో పేర్లు పెడతారు. బైబిల్లో కూడా మనం చూసినట్లయితే పాత నిబంధనల కాలంలో ఆ పితరులు వారి పిల్లలకి ఏ పేర్లు పెట్టారు, ఆ ఏ పేర్లతోనే కారణాలు ఏం చేశారు చెప్పండి, ఆ శాస్త్రాలు ఇవ్వడం అనేది జరిగింది. హల్లెలూయా హల్లెలూయా. మరి యోగుండాలి, యోగుల పేరు పెట్టుకుని ఉంటారు, ముక్కు మీద ఉండదు కోపం ఎప్పుడు చూసినవి. ప్రతిదాని కూడా ఏమిటో చెప్పండి, ముక్కు మీద కోపం ఉంటా ఉంటుంది. మరి యోగేమో సహనం కలిగిన వాడు, యోగం కలిగిన వాడు చెప్పండి. మరి ఈ పేరు పెట్టుకుని ఇదే బాబు ఎలా ఉంటారు అంటారు. అప్పుడు ఆ నామం ఏమైపోతుంది చెప్పండి, దూషించబడతా ఉంటుంది. ఆ నామం ఏమైపోతుంది, బైబిల్లో నోవహు అంటే నెమ్మది అనుంది. చాలా నెమ్మదిస్తుంది అతడు, ఆవేశం కానీ తొందరతనం కానీ కోపము కానీ అలాంటి నెమ్మదిస్తుంది అన్నమాట. అలాగే బైబిల్లో మనం చూసినట్లయితే ఏలియాను అనుసరించిన వారు పేర్లు పెట్టుకుని ఉంటారు, సరిగా ఉంటారు. అలాగే హానోకని పేరు పెట్టుకుని ఉంటారు, ఆయన వెంబడించరు. లోకంలో మిమ్మల్ని కాదు, చాలా మంది లోకంలో ఆవిడ అలాగే స్త్రీల పేరు పెట్టుకుంటారు, రెబ్బకాలే పేరు పెట్టుకుంటారు, శారాలే పేరు పెట్టుకుంటారు, కులాల దగ్గర బూతులు మాట్లాడుతుంటారు, సహనం గొడవలు పెట్టుకుని ఉంటారు, ఆ లోపంలో రకరకాలుగా ఉంటారు. మరి అమ్మని మార్తమ్మని రకరకాల ఎలిజబెత్తని ఏదో బైబిల్లో పేర్లు రూతని చాలా పేర్లు పెట్టుకుని ఉంటారు, కానీ వాక్య ప్రకారంగా ఉండవు. కానీ పేర్లు పెట్టుకునేంత మాత్రాలు కాదు, కానీ అది పేరు పెట్టుకోవడం తప్పని నేను చెప్పడం లేదు. కానీ ఇలాగా
నీతి కలిగిన జీవితం కలిగి ఉండాలని బైబిల్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు పేరు పెట్టుకుంటారు. ఏమండి? బైబిల్లో ఉన్నటువంటి పేర్లు అవి. దెబోరాని పేరు పెట్టుకుంటారు. కానీ ఇలారా వాళ్ళు వలె నీతిమంతులుగా ఉండరు. చాలా మంది ఆ పేర్లు పెట్టుకొని ఇలారా సినిమాలు చూస్తుంటారు, పాపాలు చేస్తుంటారు, రకరకాల చెడుతనాలు చేస్తుంటారు, ఇష్టం జీవిస్తూ ఉంటారు. ఇలాగే బ్రతికే వాళ్ళు ఉంటారు. కాబట్టి పిల్లారా మనం చూస్తే ఇక్కడ బైబిల్ చెప్తుంది, ఆ పేర్లు పెట్టుకున్న వాళ్ళు అందులోని ప్రవేశించి సురక్షితంగా ఉంటారని చెప్పడం లేదు. కానీ నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితంగా ఉంటారు. హల్లెలూయా. పేరు చూసి గొప్ప అయిపోతుంటారు. ఆ పేరు చూసుకుని గొప్ప అయిపోతుంటారు. జీవితం నీతిగా ఉండదు. నా పేరు తెలుసా? నా బైబిల్లో నా పేరు నీకు తెలుసా? బైబిల్లో దావీదు మహారాజు, గొప్ప రాజు. ఆ పేరు నాకు నీకు తెలుసా? ఏలియా పేరు బైబిల్లో. ఏలియా ఆ పేరు తీసుకుని గర్విస్తుంటారు కొంతమంది. నా పేరు ఇస్సాకు తెలుసా నీకు అనేవాళ్ళు ఉంటారు కొందరు. నా పేరు యాకోబు, 12 మంది సంతానం. నా పేరు యోసేపు, నా పేరు ఈ విధంగా బైబిల్ లేకపోతే నా పేరు హేబేలు అనేవాళ్ళు ఉంటారు. లోకంలో చాలా మంది ఉంటారు. పేరును చూసుకొని కాదు సుమా, నీ జీవితం నీతిగా ఉందా లేదా? భయభక్తులు కలిగి ఉన్నావా లేదా? భయభక్తులు కలిగిన వ్యక్తి చెడుతనాన్ని విడిచిపెడతారు. బైబిల్ భయభక్తులు కలిగి ఉన్నారా లేదా? అది మీకు అక్కడ భయభక్తులు కలిగిన వాళ్ళే సాక్ష్యము కావాలి. కొంతమంది ఆ పేరు తీసుకొని ముడిచిపోతుంటారు. సంశక్తిమంతులు భయభక్తులు కలిగిన చెడుతనాన్ని విడిచిపెట్టరు. కాబట్టి ఆ భయభక్తులు కలిగిన వాడే నీతిమంతుడుగా వాక్యానికి లోబడి, ఆ భయభక్తులు కలిగిన వ్యక్తి వాక్యానికి లోబడతాడు. వాక్యానికి లోబడి నీతిగా నడుస్తుంటారు. కాబట్టి పిల్లారా, అందుకని ఆ నీతిమంతుడు ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా ఆ నామములు ప్రార్థన చేస్తాడు, ఆ నామములు మొదలుపెడతాడు, ఆ నామములు కన్నీరు గారుస్తాడు, ఆ నామాన్ని పిలుస్తాడు, ఆయన ఆ నామామున కేకలు వేస్తాడు. అందుకనే బైబిల్లో భక్తులు కలిగినటువంటి పేర్లందరి పేర్ల కంటే గొప్ప పేరు ఆయనది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందుకని బలమైన నామము, అందుకని నీతిమంతుడు ఆ నామమును బాప్తిస్తుంది, ఆ నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటాడు. ఏది వచ్చినా కానీ ఆ నామములను ప్రవేశించండి, ఆ నామములో ప్రార్థన చేసి సురక్షితముగా ఉంటుంటారు. బైబిల్లో దావీదు గాని, దానియేలు గాని, ఏలియా గాని, అబ్రాహాము గాని, ఇస్సాకు గాని, యాకోబు గాని, వారందరూ కూడా ఏది వచ్చినా, అపోస్తులు గాని, మానవ గాని అపోస్తులని పేరు పెట్టుకుంటారు, పేతులని పేరు పెట్టుకుంటారు. ఏమని? కానీ వాళ్ళ వలె నీతికి జీవించు. వాళ్ళ వలన సువార్తని రాదు. వాళ్ళు ఎలాగ సరస్వతి ముందు భయపడి నీతిగా జీవించారో ఆ కాలంలో, ఈ కాలంలో ఈ వాక్యానికి భయపడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ మాస్టర్ నా పేరు చాలా సార్లు చెప్తే తెలుసా? మాస్టర్ గారు చాలా వర్తమానాలు నా పేరు చెప్తుంటారు తెలుసా నీకు? నా పేరు చెప్పకుండా అసలు కుదరదు అనుకుంటారు చాలా మంది. ఉపయోగం లేదు సుమా, దాని ద్వారా నువ్వేమి పరలోకానికి రావు, నీతి ద్వారానే. హల్లెలూయా. ఇతర విషయంలో నీతిమంతులుగా ఉంటున్నావా లేదా? భయభక్తులతో ఉంటున్నావు, భయం కలిగిన వ్యక్తిని కనబడుతున్నావా లేదా? లేకపోతే ఏదో పెద్ద రోగిలాగా, ఏదో ధైర్యవంతులుగా అనుకున్నావా నువ్వు? నీతిమంతులు ఎప్పుడు కూడా ఎక్కడ పాపంలో పడతానా, ఎక్కడ మాట జారుతానా, ఎక్కడ ఎవరి విషయంలోనైనా తోలుతాను భయపడుతుంటాడు. అది అనుక్షణం భయభక్తులతో కనపడతాడు అతను. అదేగా అతను ఎలా కనపడతాడు చెప్పండి? చూడగానే ఇతడు చాలా భయభక్తులు కలిగిన వాడు రా అనే సాక్ష్యం ఉంటుంది అతను. హల్లెలూయా, హల్లెలూయా. భయభక్తులు కలిగిన వాడు రా, ఎప్పుడు భయముతో ఆయన స్తుతిస్తుంటాడు రా, భయముతో
ప్రార్థన చేస్తూ ఉంటారా? అది అంతేగాని ఇతడు సర్వశక్తి మందిని భయం లేని వాడు బాబు, ఇతడు ఏం చేస్తాడో తెలీదు, ఎప్పుడు ఏమంటాడో తెలీదు, ఇతడు ఏ క్లీన్ చేస్తాడో తెలీదు, ఏ ఆని చేస్తాడో తెలీదు, కుట్టేస్తాడేమో, తిట్టేస్తాడేమో, బుద్ధేస్తాడేమో, కుమ్మేస్తాడేమో అని అతను చూడగానే అనిపిస్తుంది అతడు భయభక్తులు లేనివాడు అని అర్థం అనమాట. భయభక్తులు కలిగిన ఇతను చూసినప్పుడు ఇతడు పాపం చేయగా చాలా భయస్తుందా, ఇతడు తప్పు చేయగా, ఇతడు నేరం చేయగా నమ్మకంగా కనపడతాడు. అతను హల్లెలూయా కనపడతాడు, భయపడతాడు. దానికి వాక్యానికి ఏమైపోతుందని చెప్పండి, వాక్యానికి భయపడుతుంటాడు, ఆయనకి భయపడుతుంటాడు. అది భయం కనబడుతుంది అతనిలో. ఇతర విషయంలో కూడా సహోదరుతో మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళతో ఏదైనా పని చేసేటప్పుడు కానీ భయముతో కనపడుతుంటాడు అనమాట. అక్కడ అనుకుంటాడు ఎక్కడ తప్పు చేస్తానని భయపడుతుంటాడు రా అనుకుంటాడు మీ గురించి. అర్థమైందా? చాలా భయంతో చేస్తుంటాడు రా, చాలా భయంతో మాట్లాడతాడు రా, చాలా భయంతో ఎక్కడ తప్పు మాట్లాడుతానని భయంతో మాట్లాడతాడు రా. కనబడి తెలిసిపోతాడు అతను మాటలు భయంతో మాట్లాడుతుంటాడు, చాలా భయంతో పనిచేస్తుంటాడు, భయంతో సహోదరుల విషయంలో సరస్వతి మంత్రుల పట్ల భయము కలిగి ఎక్కడ వాళ్ళ విషయంలో సహోదరులు ద్వేషించి అసూయపడి ఎక్కడ దోషం అవుతానో అని భయపడుతూ అతను కనబడుతుంటాడు అన్నమాట. చూసి హల్లెలూయా భయభక్తులు లేని వాడు తెలిసిపోతాడు. ఇతడు భయం లేదురా, ఇతడు భయం లేదురా, ఇతడు ఏదైనా కీడు చేయొచ్చురా, ఆని చేయొచ్చురా, ఇతడు ద్వేషం ఎక్కువ, కీడు చేసే స్వభావం ఎక్కువ, ఇతడు దురాలోచన కలిగిన వాడు, ఏమైనా చేస్తారా తెలిసిపోతాడు, ఆ స్వభావం తెలిసిపోతుంది. కాబట్టి పిల్లారా అందువలన నీతిమంతుడు ఏ ఆపద వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏది వచ్చినా ఎవరిని ఆశ్రయిస్తాడనంటే ఆ నామాన్ని ఆశ్రయిస్తాడు, ఆ నామములోనికి ప్రవేశించి ఆ నామాన్ని ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ఆ నామములోనే సురక్షితంగా ఉండగలని, ఆ నామములోనే విడుదల కలుగుతాడని, ఆ నామములోనే ఆ నామములోనే రక్షణ కలుగుతుందని అతను తెలుసు. కాబట్టి ఆ నామము దగ్గరికి వస్తాడు. అర్థమైందా? ఆయన దగ్గరికే వస్తాడు. హల్లెలూయా. అందుకని ఆయనకే మొదలు పెడతాడు, ఆయనకే ప్రార్థన. ఆ విధంగా ప్రార్థనలో సురక్షితంగా ఉన్నవారు యెహోషాపాతు శత్రువులు చుట్టుముట్టినప్పుడు ఆయన నామాన్ని ప్రార్థన చేసినప్పుడు శత్రువులు ఏమైపోయి అప్పుడు యుద్ధం చేయకుండానే వెళ్ళిపోయారు. హల్లెలూయా. ప్రార్థన నామాన్ని ఎప్పుడు స్మరిస్తూ ఉన్నారు, నామాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆ నామమును స్తుతిస్తూ ఉన్నారు. యెహోవా నామానికే ఘనత, యెహోవా నామానికే మహిమ, యావే నామానికే స్తోత్రమని ఎప్పుడు చెప్తూ ఉన్నారు. నువ్వు సురక్షితంగా ఉండాలనుకుంటే, నేను సాతానుకు దొరకకుండా, సాతాను నిన్ను మింగివేయకుండా, సాతాను నిన్ను జయించకుండా ఉండాలంటే ఆ నామాన్ని ఇప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే అప్పుడు నువ్వు సురక్షితంగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి పిల్లారా అందుకనే ఇప్పుడు ఆ నామములోని రక్షణ నామము. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మరలా మనము ఇంకా సురక్షితమైన దానిలోకి వెళ్ళిపోతున్నాం. రెండవసారి ఆయన వచ్చి మొదటి రాకలో వచ్చి ఆ నామాన్ని తీసుకొచ్చాడు. ఆ నామంలోనే మనకు రక్షణ, ఆ నామంలోనే మనకు పాపక్షమాపణ, ఆ నామంలోని విడుదల, ఆ నామంలో ప్రార్థించే దయ్యాలు వదిలిపోయాయి, రోగులు స్వస్థపరచబడ్డారు. ఎందుకంటే ఆ నామంలో విడుదల కలుగుతున్న వాళ్ళు నమ్మారు. కాబట్టి నామమును ఎంతగా నమ్మితే వాళ్ళు ఆ రోజుల్లో ఎంతగా నమ్మారో అంతగా నామాన్ని ఏం చేశారు తప్ప నామంలో వాళ్ళు విడుదల పొందారు. ఆయన నామమునే ఏ విధంగా మీ దయ్యాలు వెలగొట్టి లేకపోతే ఏ విధంగా ఎదురు స్వస్థపరచబడ్డాడు అంటే ఆయన నామం వల్లనే అన్నారు. హల్లెలూయా. అపోస్తలుల కార్యం చూద్దాం ఒకసారి.
అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 6వ వచనం. వెండి బంగారు నా దగ్గర లేవు గాని నాకు కలిగినవే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు నామమున నడవమని చెప్పి వాడు కుడి చేయి పట్టుకుని లేవ ఎత్తును. వెంటనే వాడి పాదములను చీలమండలమును బలము పొందు. హల్లెలూయా, హల్లెలూయా. దేని వల్ల జరిగింది చెప్పండి అక్కడ? నామం వల్లే. హల్లెలూయా. చూడండి, మన 4వ అధ్యాయం 5వ వచనం. మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులు యెరూషలేములో కూడుకున్నారు. ప్రధాన యాజకుడైన అన్నయు కైఫయు యోహానును అలెగ్జాంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండరు. వారు పేతురును యోహాను మధ్య నిలబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసిరని అడుగుగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లేదు, ప్రజల అధికారులారా పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారము వచ్చి వాడు దేని వల్ల స్వస్థత పొందడం లేదు. మమ్మల్ని విమర్శించున్నారు కనుక మీరందరూ ఇజ్రాయెల్ ప్రజలందరూ తెలుసుకోవలసిందేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో సర్వశక్తిమంతుడు లేపినట్టు నజరేయుడైనటువంటి యేసు నామములని వీడు స్వస్థత పొంది నిలుచున్నాడు. ఏ బలము చేత ఏ నామము చేత ఈ కుంటి వాడు లేకపోతే దేవాలయం దగ్గర కూర్చొని కుంటి వాడు ఏ విధంగా స్వస్థత పొందాడు అంటే ఆయన నామం వల్ల, ఆ బలం వల్ల కాదు, ఆ శక్తి వల్ల కాదు. ఇప్పుడు చాలా మంది ఆయన నామాన్ని మర్చిపోయారు. ఆయన నామాన్ని ఆ బలం తెలుసుకొని నేను ప్రార్థన చేయాలి. ఆ బలం, ఆ నామం శక్తిని తెలుసుకొని ప్రార్థన చేయాలి. అది తెలుసుకోకుండా ఏదో ప్రభు స్తోత్రం హల్లెలూయా యేషువా హల్లెలూయా నడిస్తే ఉపయోగం లేదు. ఆ బలమైన నామము రక్షణ నామము అని, ఆ నామము ద్వారా నాకు స్వస్థత కలుగుతుంది, విడుదల కలుగుతుంది, సురక్షితంగా ఉంటానని ఆ నామము వల్ల విశ్వాసము కలిగి ప్రార్థన చేయాలి. ఆయన నామం హల్లెలూయా. ఆ నామాన్ని నమ్మాలి. ఆ నామము శక్తి కలిగిన నామముని, బలమైన నామముని, ఆ నామానికి మించిన నామము మరొకటి లేదని విశ్వాసం కలిగి చేయాలంతే. ఆ నామాన్ని అడిగితే వాడు సాయం చేస్తాడు. ఆ నామాన్ని అడిగాడు పేతురు. వాడు అడిగినప్పుడు స్వస్థతను దయచేయమని ఆ నామములు అడిగినప్పుడు ఆ నామంలో విడుదల వచ్చింది. హల్లెలూయా. ఆ నామమును శక్తి కలిగిన నామము. అందుకని ఆకాశం క్రింద మనిషి వేయబడిన ఏ నామములోను కూడా రక్షణ పొందలేమని వాక్యం చెప్తాం. దాన్ని నమరుస్తాం. హల్లెలూయా. కాబట్టి ఆ నామము కలిగిన ప్రజలని, ఆ నామాన్ని ధరించుకునే ప్రజలని, ఆ నామాన్ని ఆశ్రయించే ప్రజలని, ఆ నీతిమంతులని మరలా రక్షించడానికి మరలా రెండవసారి వస్తాడని వాక్యం చెప్తుంది. ఆయన నమరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం, రెండవసారి తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తమై రెండవసారి ఆయన వస్తాడని. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 13:11 ఉందండి, విశ్వాసులు అయినప్పటికంటే రక్షణ మనకు అంటే కాలం నేను ఇద్దరు మేల్కొని వాళ్ళని తెలుసుకుని, ఇద్దరు మేల్కొని వాళ్ళలోని విశ్వాసక రక్షణ కలుగుతుంది అక్కడ చెప్పబడింది. అలాగే 1వ పేతురు రాసిన పత్రిక ఆ యొక్క 1వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ ఇది కలుగునట్లు అది. కడవరి కాలమందు అంటే రెండవ రాకడను
ఇప్పుడు ఒక రక్షణ మనకు బయలుపరచబడింది. ఓ నామములో బాప్తిసం పొంది రక్షించబడిన వారికి మరలా ఈ రక్షణ, ఇదే కడవరి రక్షణ. ఈ రక్షణ దేనికనంటే మొదటి రక్షణేమో అది పాపము నుండి. ఓ నీవు పిల్లారా రక్షించబడ్డా, ఆ నామములో బాప్తిసం పొంది పాపం రక్షించబడ్డావు. ఆ నామం కింద వరకు నువ్వు సురక్షితముగా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నామములో ప్రార్థన చేసుకుంటూ, ఆ నామములో ఆయన స్తుతిస్తూ, ఆ నామములో ఆయన ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, గొప్ప నామము. ఆ నామమును ప్రార్థన చేస్తున్న ప్రజలని విడిపించడానికి, రక్షించడానికి 1996లో వేకు దూతగా రంగం మీదకి వచ్చాను. కాబట్టి వేకు నక్షత్రం అంటే దావీదు నక్షత్రం, దాని దావీదు కేడము. కేడము అనగా రక్షణ అని. కేడము అంటే ఏమిటి చెప్పండి? రక్షణ, రక్షణ. అది పీపుల్ రాసిమిత్రులు రాయబడింది. ఆ రక్షణ కొరకు కనిపెట్టుకుని ఉన్నాము మళ్ళీ. కాబట్టి ఆయన తన వధువుని ఉగ్రత నుండి, అంటే నశించబోయేటువంటి వారితో పాటు నశించిపోకుండా రక్షించడానికి, అంటే లోకం నుండి వేరు చేసేటువంటి, లోకం నుండి బయటకు తీసుకెళ్ళేటువంటి, లేకపోతే లోకం నుండి పైకి తీసుకెళ్ళేటువంటి ఓ దూతగా, రక్షకుడిగా మరలా ఇప్పుడు రంగం మీదకి వచ్చాడు ఆయన. హల్లెలూయా. అందుకే నిర్గమాకాండ 14వ అధ్యాయంలో ఆయన విడారా ఇజ్రాయేలుకి ఐగుప్తీయులకు మధ్య నిలిచాడు. ఆయన నిలిచి అప్పుడు ఐగుప్తీయులను ఇజ్రాయేలుతో పాటు రానివ్వకుండా వారిని ఏం చేసి ఇజ్రాయేల్ని ఐగుప్తీయుల నుండి ఆయన వేరు చేశాడు. ఎవరినైతే ఆయన నాశనం చేయబోతున్నాడో, నాశనము కాబోయేటువంటి ఆ జనుల నుండి ఆ యొక్క ఇజ్రాయేలుని వేరు చేశారు. ఆ వేరు చేసిన నామమే ఆ యెహోవా మెస్సియా. ఆయనే ఇప్పుడు దావీదు నక్షత్రముగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. నేను నా సంఘముల కోసం సాక్ష్యమిచ్చుటకు యెహోవా నేను నా దూతను పంపి ఉన్నాను. ఆయనే దావీదు వేరొచ్చుకున్న ప్రకాశమానమైన వేపొచ్చుకుని ఉన్నాను. కాబట్టి పిల్లారా, దావీదు వేరొచ్చుకున్న ప్రకాశమానమైన వేపొచ్చుక. కానీ సంఘం కోసం సాక్ష్యం ఇచ్చింది ఎవరు? సంఘం కోసం సాక్ష్యం ఇచ్చింది ఎవరు? ఏడవ దూత మెస్సీ అంట. వర్తమానం ఏమిటన్నారు? కాబట్టి పిల్లారా, ఆ ఏడవ దూతను పంపించి ఎవరు చెప్పండి? మెస్సయ్యే. ఆ మెస్సయ్యే వేకు నక్షత్రం. కాబట్టి ఇప్పుడు మరలా మెస్సయ్య, యెహోవా మెస్సయ్యే వేకు చుక్కగా ఇప్పుడు రండి. ఆ బలమైన నామం కలిగిన ఆయనే నిన్ను తెల్లవారుజామున విడిపించినప్పుడు, అంటే రక్షించేటప్పుడు, రక్షించడం అంటే నశించిపోయే వారితో పాటు నువ్వు కూడా నశించిపోకుండా నశించేటువంటి లోకము నుండి వేరు చేయడమే రక్షణ. నశించే సొదమ బొమ్మల నుండి, పాపం వలన చెడిపోయినటువంటి ఆ యొక్క లోకము నుండి రక్షించడానికి వేకుజామున దూతలు వచ్చి వారిని వెలుపలి తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే నశించే వారితో పాటు వీరు ఉండకుండా వేరు చేశాడు ఆయన. ఇప్పుడు కూడా లోకాన్ని ఆయన నాశనం చేయబోతున్నాడు కనుక నశించబోయేటువంటి ఈ లోకముతో మనం ఉండకుండా, ఈ లోకస్తులతో పాటు లోకములో మనం ఉండకుండా ఈ లోకము నుండి నిన్ను బయటికి రమ్మని పిలుస్తున్నాడు. ఆయన నామముస్తాడు. హల్లెలూయా. అందుకని లోతు ఎలాగైతే విడిచిపెట్టి వచ్చాడో స్వతంత్ర మరణాన్ని, నువ్వు కూడా లోకాశలు వదిలిపెట్టేసి, లోకాలోచన వదిలిపెట్టేసి, లోక సంబంధం వాటి మీద మనసు వదిలేసి, ఇవన్నీ కూడా నీ హృదయం నీకు వాటి మీద ఉంచకుండా, వాళ్ళు ఎలాగైతే ఎర్ర సముద్రం వైపు వాళ్ళ మనసు పెట్టి వెళ్ళిపోయారు, దాటి వెళ్ళిపోయారో అలాగే మన మనసు కూడా ఆయన మీద ఉండాలి. హల్లెలూయా. అందువల్ల ఇప్పుడు లోకానికి మనకి ఎందుకంటే చేతగా వచ్చాడు ఆయన. చేత ఏం చేస్తానంటే
పొట్టుని గోధుమలని వేరు చేస్తాయి. ఇందుకు ముందంటే పొట్టు గోధుమ రెండు కలిసి ఉన్నాయి. అలాగే మనము లోకముతో పాటు ఉన్నాం. ఈ 2000 సంవత్సరాల విధంగా మృతులు సజీవులు ఈ భూమి మీద ఉన్నారు. మత్స్యాల సంఘాలు మనము ఉంటూ ఉన్నాం. కానీ ఇది సమయం అయిపోయింది కాబట్టి పొట్టును కాల్చివేసే సమయం వచ్చింది ఇప్పుడు ఆయన. అందుకనే పొట్టులో నుండి గోధుమలు ఆయన వేరు చేయడానికి వచ్చాడు. ఇప్పుడు వేరు చేసి పొట్టులోని చేర్చడం, ఆకాశాన్ని చేర్చడం, ఆ విధంగా చేర్చి. కాబట్టి ఇప్పుడు రక్షణ ఏంటంటే నాశనం నుండి నువ్వు నశించిపోకుండా నిన్ను రక్షించడం, ఒక్కరికి నిన్ను రక్షించడం, ఆయన కోపము నుండి రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు నీవు రక్షించబడాలంటే వేకు నక్షత్రములను ప్రవేశించాలి, ఆయనలోనే ప్రవేశించాలి. ఆయనే తలరాయి, ఆయనే రాజ్యముగా వచ్చాడు. ఇప్పుడు ఏ రోజు రాజ్యముగా వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆ రాజ్యంలోని ప్రవేశించాలి. ఆ నీతి, ఆ సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన ఈ రాజ్యంలోని ప్రవేశిస్తేనే నువ్వు మధ్యాకాశానికి ఎత్తబడి సురక్షితంగా ఉంటావు అన్నమాట. హల్లెలూయా. 3,500 సంవత్సరాలు మనం ఎక్కడ సురక్షితంగా ఉంటాం చెప్పండి? మధ్యాకాశంలో ఆయనతో 3,500 సంవత్సరాలు పెళ్లి విందులో. హల్లెలూయా. దానియేలు 70 వారాలు మీరు ఇదే ఉంటారు. 69వ వారము. ఎందుకంటే యూదులకి 70 వారాలు నిర్వహించబడ్డాయి. వాళ్ళ 70 వారాలే. ఆ 70 వారాల్లో 69 వారాలు ఎప్పుడు అయిపోయారంటే ఆయన గాడిద మీద స్వారీ చేసుకుంటూ యెరూషలేముకు వెళ్ళాడు. ఆ యెరూషలేముకు వెళ్ళినప్పుడు అక్కడ క్రీస్తు 30లో జరిగింది అనమాట. అది అందులో క్రీస్తు 30లో ఆయన యెరూషలేముకు వెళ్ళాడు. అప్పటితోటి 69 వారాలు అయిపోయాయి. అది నిన్న ఆరాధించి అప్పుడే మర్చిపోయి ఉంటారు. ఆయన విచారాల్లో పడిపోయి, లోక ఆలోచనలో పడిపోయి వర్తమానం జ్ఞాపకం చేసుకోరు కదా. మీరు చెప్పిన ప్రతి వర్తమానం జ్ఞాపకం చేసుకునే వాళ్ళకైతే ఉంటే 20లో ఇది ఎక్కడే వదిలేసి ఆ పనులు పడిపోయి 70 వారాల గురించి అడిగితే చెప్పారు కానివ్వండి, గుర్తులేదండి. 69 వారాలు ఎప్పుడైపోయాడో తెలియదు, చెప్పలేదు. సంఘం కోసం ఏ దూతలు పంపారంటే తెలియదు. అన్ని మర్చిపోవడమే, మర్చిపోవడం పర్వరాజు రావడం బయట అన్ని మర్చిపోవడమే. దాని గురించి ప్రార్థన చేసుకుంటూ ఉంటే కదా. కానీ ఆ పనుల్లో పడి ఈ పనుల్లో పడి ఆ పని అయిపోయిందా ఈ పని అయిపోయిందా. అక్కడ నుండి క్రీస్తు 30 దగ్గర నుండి 3,500 సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటించాడు. అదే 70వ వారం అక్కడి నుండి ఆరంభమైంది. ఆయన గాడిద మీద స్వారీ చేయడం ఆరంభించాడే. అక్కడి నుండి 70వ వారం 69 అయిపోయి 70వ వారం అక్కడి నుండి ఆరంభమైంది. అందుకనే 70వ వారం అర్ధవారము 3,500 సంవత్సరాలు. ఆ 70వ వారం అర్ధవారం నాకు అయిపోయింది. ఇప్పుడు ఒక అర్ధవారం ఉంది. ఆ అర్ధవారమే శ్రమకాలము. ఆ శ్రమకాలంలో పెళ్లి విందులో మనం ఉంటాం. ముందే దేవుడు చెప్పండి, 3,500 సంవత్సరాలు శ్రమలు ఉంటాయి. అందువల్ల ఇప్పుడు మనం ఎక్కడ సురక్షితంగా ఉంటామంటే ఇంతవరకు నామములో మనం సురక్షితంగా ఉన్నాం. కానీ ఇప్పుడు నామములో కాదు. ఇలాగా నామము కలిగి ఉన్నటువంటి, నామమైనటువంటి ఆ మెస్సయ్య దగ్గర మధ్య ఆకాశంలో ఆ పెళ్లి విందులో ఆయనతో, ఆయన నామములో ఆయనలో సురక్షితంగా ఉండబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఇంకా నామములో సురక్షితంగా ఉంటావు. నువ్వు రా అని ఇంకా లోకంలో సువార్త బోధించుకుంటూ కూర్చుంటున్నారు. ఇంకా సమయం అయిపోయింది. నామాన్ని గురించి ప్రకటించే సమయము అంటే లోకాన్ని ప్రకటించే సమయం అయిపోయింది. అంతేగాని మనం ఆయన నామాన్ని స్తుతించే సమయం అయిపోలేదు. ఎప్పుడు ఆయన నామాన్ని స్తుతించాల్సింది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు సురక్షితంగా ఎక్కడ ఉంటారు చెప్పండి? ఆనాడు లోతు సోయని పేరుతో సురక్షితం. మీరు అర్థమైందా? వాళ్ళు కుటుంబం ఓడవరకు వెళితే సురక్షితంగా ఉన్నారు. ఆ లోటు పైకి వెళ్ళి సురక్షితంగా ఉన్నారు. ఏలియా పైకి వెళ్ళి
సురక్షితంగా ఉండాలి. ఇప్పుడు కూడా మనము సురక్షితమైన ప్రాంతం ఏంటంటే ఇప్పుడు మనకి, ఎందుకంటే భయంకరమైన ఉగ్రత, అంటే ఆయన కోపము, ఎప్పుడు లేనంతటి కోపము, లోకాన్ని పూర్తిగా తుడిచిపెట్టేంతటి కోపము భూమి మీద ఉండబోతుంది. ఆయన కోపం ఈ నరుల మీద, ఈ లోకుల మీద ఆయన కోపాన్ని తీర్చుకోబోతున్నారు. ఈ యొక్క వేషం మీద, దాని యొక్క పిల్లల మీద. అది మహావేశ్వర బైబిల్ చెప్తుంది. దాని ప్రవర్తన సరిగా లేదు, దాని జీవితం సరిగా లేదు, దాని చూపు సరిగా లేదు, దాని చెవులు సరిగా లేదు, దాని నడవడి సరిగా లేదు. అందరూ కూడా దాని యొక్క పిల్లల్ని వ్యభిచారులని బైబిల్ చెప్తుంది. అదే రోమన్ క్యాథలిక్ సంఘము, అదే లూథరన్ సంఘం, బాప్టిస్ట్ సంఘం, పెంతెకోస్తు సంఘం, దాని పిల్లల ప్రవర్తన సరి అయింది కాదు. అందువల్లే దానిని నాశనము చేయడానికి సమయం వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనల్ని ఈ భూమి మీద మనకి ఇంకెక్కడ సురక్షితమైనది లేదు. స్వతంత్రంలో ఎక్కడ సురక్షితమైనది లేదు. ఈ భూమి మీద కూడా మనకి ఎక్కడ సురక్షితమైనది. అమెరికాలో సురక్షితంగా ఉండలేదు, ఇండియాలో సురక్షితంగా ఉండలేదు, చైనాలో సురక్షితంగా ఉండలేదు, జపాన్లో సురక్షితంగా ఉండలేదు, రష్యాలో మనం సురక్షితంగా ఉండలేము. అణుబాంబులు లేదు కాబట్టి ఇంకా మనం సురక్షితంగా ఉండగలమని ప్రపంచ దేశాలు చెప్పచ్చు. కానీ ఎక్కడ ఇక ఆ శ్రమ కాలంలో సురక్షితంగా ఉండదు. కానీ ఇది మధ్యాకాశంలో మాత్రమే సురక్షితంగా. అదే ఆకాశ మండలం పెట్టుకుంటారు. ఆకాశ మండలం అంటే మధ్యాకాశం. పెళ్లి నుంచి జరిగేది అక్కడ మధ్యాకాశం. ఆకాశ మండలం అంటే భూమి కాదు. ఆకాశ మండలం అంటే ఎక్కడ చెప్పండి? మధ్యాకాశంలో 3.5 సంవత్సరం, 7 సంవత్సరాలు కాదు, 3.5 సంవత్సరాలు. ఎందుకంటే 70వ వారం 7 సంవత్సరాల్లో 3.5 సంవత్సరం మొదటి రాకల్లో అయిపోయింది. సిలువేయబడి అక్కడ ఆయన చంపబడ్డాడు, ఆ నిర్మూలన చేయబడ్డాడు, అభిషిక్తుడు నిర్మూలన చేయబడ్డాడు. అర్ధవారం అయిపోయింది. ఇప్పుడు అర్ధవారం మిగిలి ఉంది. 3.5 సంవత్సరం మధ్యాకాశంలో మనం ఇప్పుడు ప్రియారా. అందుకనే అర్ధవారానికి అంటే 70వ వారంలో, అంటే చివరి వారంలో అర్ధవారానికి, అంటే మొదటి రాకడికి, మళ్ళా శ్రమ కాలానికి, అంటే అర్ధవారానికి మధ్య 7 సంఘకాలాలు ఉన్నాయి. 7వ సంఘకాలంలోనే 4 జాములు ఉన్నాయి. యజమానులు తెలియక 7వ సంఘకాలంతో ఏ కాలం లేదు, ఏ కాలం లేదు. 7వ సంఘకాలం, 7వ సంఘకాలంలోనే 4 కాలాలు ఉన్నాయి. అది 4 జాములు ఉన్నాయి. అర్ధనీటిలో కలిగి అదేనా. కాబట్టి ఇప్పుడు మనల్ని ఇప్పుడు సురక్షితమైనటువంటి ప్రాంతానికి చేర్చడానికి వచ్చింది. హల్లెలూయా. అదే సురక్షితమైనది ఏంటంటే పెళ్లి మధ్యాకాశం. మధ్యాకాశంలో ఎందుకంటే భూమి మీద తెగుళ్ళు, ఐగుప్తు దేశం ఎలా ఉండదో, ఐగుప్తు దేశంలో మోషే వెళ్ళినప్పుడు ఎలా ఉందో, అంటే తిరిగి వెళ్ళినప్పుడు ఎలా ఉందో, ఏలియా ఆ యొక్క ఆరు కాలంలో ఆ ఏలియా అక్కడ ఉన్నప్పుడు ఎలాగైతే ఉందో పరిస్థితి భూమి మీద అదే విధంగా ఉండబోతుంది. విడవబడిన వారి పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. రక్షించబడిన వారు సురక్షితంగా ఎక్కడ ఉండాలి చెప్పండి? మధ్యాకాశంలో. ఆ ఉగ్రత తీరిపోయే వారు కూడా మధ్యాకాశం ఉంచుతారు. చూడండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 26వ అధ్యాయము 21వ వచనము. నువ్వు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశం. 21వ వచనం, క్షమించండి, 21వ వచనము. నువ్వు వెళ్ళి నీ అంతఃపురములోనికి ప్రవేశించుము. నువ్వు వెళ్ళి నీ తలుపు వేసుకును. ఉగ్రత తీరిపోయే వరకు కొంచెం సేపు దాగి ఉండను. 3.5 సంవత్సరాలు అక్కడ మనం దాస్తాడు ఆయన. 3.5 సంవత్సరాలు అక్కడ ఏం చేస్తాడు చెప్పండి? ఆయన మనల్ని దాచిపెడతాడు. హల్లెలూయా. పిల్లారా, ఆలోచించండి. ఇప్పుడు సురక్షితం ఎక్కడ చెప్పండి? నామములో సురక్షితంగా ఉన్నవారిని, నామములో ప్రార్థన చేసేవారిని ఈ శ్రమ కాలంలో నశించిపోకుండా ఆ లోకలతో పాటు వీళ్ళు కూడా, అంటే పొట్టుతో పాటు గోధుమలు కూడా కాల్చివేయబడకుండా ఇప్పుడు గోధుమలను ఆయన ఏం చేస్తారంటే
భక్తుడిని వేరు చేసి సురక్షితంగా ఆయన దగ్గరికి చేర్చుకుంటున్నాడు. ఆయన స్వీకరిస్తున్నాడు ఇల్లు అక్కడ. హల్లెలూయా. కాబట్టి మనకి ఇక మధ్యాకాశంలోనే తప్ప. అందుకనే నువ్వు ఇప్పుడు నామూల బాప్తిజం పొందకుండా, ఆ వాక్య ప్రకారం నడవకుండా, నా జీవితం నా ఇష్టం, నేనంటే అందరూ అడిగిపోవాలి, నేనంటే అందరూ పారిపోవాలి, నేను అందరూ చూసి భయపడిపోవాలి, అందరూ నా గురించే చెప్పుకోవాలి. నువ్వు దేనికి భయపడితే అది ఆలోచన కొత్తది. వాళ్ళే ఆలోచనకు వస్తుంటారు. నువ్వు ఎవరికి భయపడితే వాళ్ళే నీ ఆలోచనకు వస్తుంటారు. ఆయన తప్ప నువ్వు ఎవరికి భయపడ్డానికి. ఎవరైనా భయపడితే నాకు భయపడాలి. ఆయన వాక్యానికి భయపడాలి అంతే తప్ప ఎవరికి నువ్వు భయపడాల్సిన పని లేదు. నువ్వు భయపడ్డావో మనుషులకి వాళ్ళే గుర్తుకొస్తారు పదే పదే. ఏ బ్రదర్కో సిస్టర్గా భయపడి ఆ ముఖం అలా చూసావు అనుకోండి, భయంకరంగా బాబోయ్ ఏదో చేసేలా ఉన్నారా అని ఆ ముఖం చూసి ఆ ముఖమే గుర్తుకొస్తుంది నీకు. ఆ ముఖమే చూసి గుర్తుకొచ్చి నీకు ఏమాత్రం భయపడుతుంది. కాబట్టి పురారా, అందువల్ల నువ్వు ఎవరికి భయపడాలి? అందుకనే నువ్వు ఎవరికి భయపడితే వాళ్ళే నీ మీదకి వస్తా ఉంటారు పదే 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 పదే. కాబట్టి ఎవరికి భయపడాలి చెప్పండి? ఆయనకే. అది భయపడతారు సాతాను. అది భయపడాలని, ఆడు మాట ఉండాలని, ఆడు చెప్పిన నడవాలని, ఆడు కట్టుబాటులో ఉండాలని, ఆడి ఇష్ట ప్రకారం నడవాలని ఆడు భయపడుతుంటాడు. ఆడికి భయపడుతుంది, వాక్యానికి భయపడు. ఆయన మాటకు నువ్వు ఈ మాట ప్రకారం లేకపోతే విడవబడతానేమోరా అని భయపడాలి. ఈ మాట ప్రకారం లేకపోతే నేను విడవబడతానప్పుడు లోకంతో పాటు నన్ను ఆయన శిక్షిస్తాడేమోరా అని భయపడి ఆ వాక్యాన్ని పాటించాలి. హల్లెలూయా. మనుషులకు భయపడకుండా పిరికివారు ఆయన రాజ్యానికి ప్రవేశించరు. మనుషులకు భయపడి నువ్వు ఆయన వాక్యాన్ని పాటించకపోతే బాబోయ్ ఆ బ్రదర్ కోపం ఎక్కువ, సిస్టర్ కోపం ఎక్కువ, ఏమంటాడేంటో అస్తమాను ఆయనకు సర్వశక్తి మంత్రి వాక్య ప్రకారం ఆగుతారు. కోపం వస్తే సర్వశక్తి మంత్రికి నేను విడిచిపెట్టి శిక్షిస్తాడేమో ఆ భయం ఉండాలి. కానీ ఆ బ్రదర్ దొరుకుతాడేమో, ఈ బ్రదర్ అంటాడేమో, అలాగలాగా భయంతో నువ్వు బ్రదర్కో సిస్టర్గా భక్తి చేస్తుంటారు. వీళ్ళు రారు. కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ నాన్నకో, కొడుకో, చిన్న కొడుకో, పెద్ద కొడుకో, మూడో కొడుకో, నాలుగో కొడుకో, కోడలకో, కూతుళ్ళకో, వాళ్ళకో వీళ్ళకో భయపడిపోతుంటారు. వాళ్ళే గుర్తుపోతుంటారు ఎప్పుడు చూసినా. నువ్వు రావు. నువ్వు ఎవరికి భయపడి భక్తి చేశావో, ఎవరికి భయపడి లోబడి నడిచావో, నువ్వు మనుషులకు భయపడి భక్తి చేసావా? నువ్వు రావు. ఆయనకి భయపడి చేసావా? నువ్వు వస్తావా? ఆయన హల్లెలూయా. ఇలా చెప్పుతూ ఉంటారు, అలా చెప్తూ ఉంటారు, ఇలాగే అలాగే భయపడి ఈ హృదయంలో ఎవరు ఉంటున్నారో మనుషులు ఉంటున్నారు. హృదయంలో ఆయన ఉండాలి. ప్రతిదీ ఆయనకు భయపడే నువ్వు చేయాలి. హల్లెలూయా. కాబట్టి ఆయనకు భయపడే లోకాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే నేను విడిచిపెట్టకపోతే లోకులతో పాటు నన్ను ఆయన శిక్షిస్తారా, విడవబడతాను, శిక్షిస్తారా. ఎందుకంటే ఈ లోకాన్ని మొత్తాన్ని కూడా లోకము దాన్ని ఆశీర్వదించిన బైబిల్ చెప్తుంది. లోకములో ఉన్న వాటిని ప్రేమించకూడదు బైబిల్. లోకములో ఉన్నవి కూడా కాల్చివేయబడతాయి. లోకము దాని ఆశయం తీసివేయబడతాయి. అందువల్ల నువ్వు ఈ చివరి సమయంలో లోక సంబంధం వాటి మీద కాదు కానీ ఆయన మీద మనసు కలిగి ఉండాలి. నువ్వు లోకమును కనుక ప్రేమించినట్లయితే ఆయన ప్రేమ నీలో ఉండదు కనుక నువ్వు విడిచిపెట్టబడతావు. ఆయన ప్రేమ ఉన్నవారే పైకి వస్తారు. ఆయన ప్రేమ లేని లోకాన్ని ప్రేమించేవాడు ఆయన ప్రేమ ఉండదు. డబ్బుని, ఇంట్లో వస్తువుల్ని, ఇళ్ళల్ని, లేకపోతే ఆయన కంటే ఎక్కువ మనుషుల్ని, ఆ యొక్క లోకముల ఆస్తుల్ని, పేరుని, ప్రఖ్యాతుల్ని ఆ మనుషుల చేత ఆ మంచివాడిని అనిపించుకోవాలని రకరకాల మనుషుల చేత మనుషులు కనబడుచుకోవడం, మనుషులు కనబడాలని, ఆ కానుకలు ఇచ్చేటప్పుడు మనుషులు కనబడాలని ఇవ్వడం ప్రతిఫలం ఉండదు వాళ్ళకి. మనుషులు దృష్టిలో పెట్టుకొని చేసింది ఏదో ప్రతిఫలాన్ని
మనుషులు కనబడవాలని ఉపవాసం ఉండి ఏం చేస్తారంటే వికారం చేసుకుంటారంట. ప్రజల సిస్టర్ చూసి అది విప్పు పొందాలా, వాళ్ళ చేత నేను మంచి భక్తులను అనిపించుకోవాలా, భక్తులను అనిపించుకోవాలని వికారం చేసుకుంటారంట. ఏం నేర్చుకుంటా వింటమ్మా ఒకవేళ ఉండేటి అది అడిగితే నేను ఉపవాసం ఉన్నాను అది మనుషులకు కనబడాలని ధర్మ కార్యములు మీరు చేయండి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలు వేయి అంటారు కానుకలు, తల్లిదండ్రులు వేయరు. మరి వాళ్ళ ఆరాధన అక్కర్లేదేమో, ఆరాధనలో అది ఒక భాగం. అది ఈ ఇల్లు కూడా ఎడగొడతారు కొన్నిసార్లు, నేను అక్కర్లేని పిల్లలు చేస్తే సార్లేదు. అదేగా ఆరాధనలో ప్రతి భాగాన్ని నెరవేర్చాలి నా మనిషి. హల్లెలూయా. పాటల పాటలు, వాక్యములు ఇవన్నీ కూడా నువ్వు ఆహారం ఉండేటప్పుడు తీస్తావు. మొదటగా ఆయన తీయాల్సింది తీస్తావు, లేకపోతే ప్రథమంగా ఆయన తీస్తుంటావు. ఏదైనా చెట్టు కాయలు కాస్తాయి, ప్రథమంలో ఏది కొబ్బరి చెట్టు ఉంది కాయలు కాసినాయి, ప్రథమ కాయ ఆయన సన్నిధి తీస్తాం. ప్రథమంలోని ఇవన్నీ కూడా పాత నిబంధనలోనే ఉన్నాయి. అలాగే కొత్త నిబంధనలో కూడా మెస్సయ్య కొన్ని సందర్భాల్లో వీటిని మానక అని చెప్పాడు. ఆయన నా మనిషి హల్లెలూయా. వీటిని మానక చేయవలసి ఉన్నది అన్నాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందువలన పిల్లారా ప్రతి విషయంలో కూడా ఆయనకు భయపడి నువ్వు చేయాలి. ఆయనకు భయపడి, మనుషులకు కాదు ఆ వాక్యానికి భయపడి లోపడాలి. ఎందుకంటే నిన్ను మనుషులు కాదు రక్షించేది, మనుషులు ఎవరు నిన్ను రక్షించరు, ఆయనే రక్షించేవాడు. ఆయనకే నువ్వు భయపడాలి. ఆయన శిక్షించబోతున్నారా, ఆయన కలుగుని భయంకరముగా లోకాన్ని శిక్షించబోతున్నారా. ఈ ఊరు దోషిక్షలు అంటే ఆ ఊరిని సదము గమ్మరు ఊరు అన్నాడు ఆయన. ఇప్పుడు ప్రపంచాన్ని శిక్షించబోతున్నారా, ఎందుకంటే పాపాలను బట్టి వాళ్ళు మనుషులు చెప్పులు నడిచారు, మనుషులు కనబడాలని చేశారు, మనుషులు చూసేలాగా చేశారు. ఇగో చూడండి మేము ఇస్తున్నాం, చూడండి మేము చేస్తున్నాం, చూడండి పెద్దగా దశభాగమే పోయింది పైన. ధర్మకార్యం చేసినప్పుడు ఏమిటో చెప్పండి. ఇదిగో నేను మందిరంలో దీనికోసం తలుపుకి ఇలా ఇస్తున్నానండి, ఫ్యాన్కి ఇలా ఇస్తున్నానండి, ఇదిగో బాత్రూమ్కి ఇలా ఇస్తున్నానండి వేయించడానికి అని పెద్దగా చెప్పించామనుకో పోయింది. రహస్యం ముందు చూచున్నాడు ఆ తండ్రి, ఆ చూచులాగున ఆయన ఇస్తే చాలా చేసే చూసారా, అది నిజమైంది. ఆయన నా మనిషి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అవి ప్రతిఫలాన్ని ఇచ్చేది, వాళ్ళు పైకి వచ్చేది. మనుషులు కనబడాలా, మనుషులందరూ గురించి మనుషులందరూ కూడా నాకు తెలియాలా, చూడాలా. ఆయన చూడకపోయినా పర్వాలేదు అంటే ఇది మనుషులు దృష్టిలో పెట్టుకొని చేసేవాళ్ళు అనమాట. సరస్సుని దృష్టిలో పెట్టేవాళ్ళు చేసేది ఆయన చూస్తే చాలే అని మనుషులు దృష్టిలో పెట్టుకునే వాళ్ళు చేయరు. కాబట్టి ఇలాంటి వాళ్ళు లోకాన్ని విడిచిపెట్టినటువంటి వారు, లోకం నుండి పొట్టి నుండి వేరైనటువంటి వారు పూర్తిగా తెంచబడి వెళ్ళిపోతారన్నమాట ఆయన. అందుకనే బ్రహ్మాం గారు అంటారు, రెండవ రాకడలు 7వ ముద్రలు మగువు లోకం నుండి తెంచబడి వెళ్ళిపోతారు. అందుకని వర్తమానం ఏంటంటే, వాక్యం ఏంటంటే లోకం నుండి నిన్ను తెంచివేసే వాక్యం. దోత ఏం చేసేటప్పుడు వేపుతామున ఇజ్రాయిల్ని ఐగుప్తుల్ని ఏం చేశాడు, ఐగుప్తుల్ని ఇజ్రాయిల్ తెంచివేశాడు ఆయన. ఈ భూమి నుండి ఈ లోకం నుండి మనం తెంచబడి మధ్యాకాశానికి వెళ్ళిపోతాం, భూమి మీద నుండి మధ్యాకాశానికి వెళ్ళిపోతాం ఈ తెల్లవారుజాము. అందుకని నీ హృదయం కూడా లోకంతో తెంచబడాలి, లోకంతో తెంచబడి ఆయన తట్టుకుపోవాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు సురక్షితముగా ఉండుటి కొరకు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి. ఇప్పుడు మనం ఆకాశానికి. కడబూర స్వరము ధ్వనించగా స్వరము వినిపించగా, కడబూర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, వడి వడిగా మేఘాల చేరేదా
ప్రియమైన వడి వడిగా మేఘాలపై చేరగా ప్రియమైన మహేశ్వరుడు మధ్యాకాశానికి వస్తాడు, కడబోరం రాగానే మనం వెళ్ళిపోతామని పాటలు పాడి ఏమండి ఇప్పుడు మధ్యాకాశానికి లేదు, ఏమి లేదు, పెళ్లి ఇక్కడే అంటున్నారు. కాబట్టి పిల్లారా అదే పడిపోవడం అంటే. కాబట్టి పిల్లారా మనకు సురక్షితమైన ప్రాంతం ఎక్కడో చెప్పండి, మధ్యాకాశంలో. ఇప్పుడు మనల్ని అక్కడ చేర్చడానికి వచ్చాడు. అందుకనే ఈ పిలుపు అందరికీ కాదు, ఈ ఆహ్వానం అందరికీ కాదు, కానీ ఆ నామమును ధరించుకుని ఆ నామములో ఎవరైతే ప్రార్థన చేస్తూ నీతిమంతులు సురక్షితంగా ఉన్నారు వారిని రక్షించడానికి ఇప్పుడు రెండవసారి వచ్చారు. కాబట్టి అందుకనే ఇది అన్ని నామముల కంటే గొప్ప నామం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నువ్వు అక్కడికి వస్తేనే సురక్షితం. ఇప్పుడు అందుకే ఇప్పుడు ఎక్కడ పిలుస్తున్నాడు చెప్పండి ఆయన, నేను అక్కడికి. అందుకు నమ్మిన వాళ్ళు అక్కడికి వస్తారు. నిజమే ఇది వాస్తవం, ఇది నాశనం అవుతుంది. మధ్యాకాశంలో మనకు సురక్షితం. నమ్మిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, అక్కడికి వస్తారు. నమ్మని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, పాస్టర్ గారు అలా చెప్తుంటారులే, ఓ గోలి మెసేజ్లు అలాగే చెప్తున్నారు ఆయన. ఎప్పుడు అలాగే ఉంటుంది, మనము ఎప్పుడు లాగానే ఉన్నాం, ఎప్పుడు లాగానే కొనసాగుదాం అని లోకం మీద మనసు కలిగి లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ ఐక్య విచారాలు కలిగి ఈ దేవుడి సంబంధ విచారాలు కలిగి ఎప్పటిలాగానే లోకస్తులాగానే బతికేస్తారు. ఈ వర్తమానం విని వాళ్ళు లోతు భార్య లాంటి, లోతు భార్య నమ్మరా, నువ్వు కూడా నమ్మడం లేదు. ఆమె నువ్వు ఒకటే. ఆమె లోతు భార్య అవిశ్వాసులకు సాదృశ్యం. ఆమెకు ఉగ్రత నాశనం కాబోతుందని తెలుసు ఆమెకి, ముందు ఆమె. ఆయన నమ్మలేదు. ఆమె ఏం చేయలేదు చెప్పండి, నమ్మలేదు. కాబట్టి ఆమె వాటి లోకం మీద మనసుని ఆమె విడిచిపెట్టలేకపోయింది. ఆమె మనసు పెరుగుతానే ఉంది వాటి మీద, లోకం మీద ఆగుతానే ఉండాలి. కానీ నిజమైన వధువు అయితే ఈ లోకం కంటే, ఈ లోకములను వాటి కంటే శ్రేష్టమైన దానిపై ఆయన పిలుస్తున్నాడు. అది గుర్తించాలి నువ్వు. మానవ లేని దానిలోనికి ఆ మధ్యాకాశంలో తర్వాత 3,000 సంవత్సరాల తర్వాత 1000 పాలనలోకి వస్తావు. ఈ లోకము కంటే కూడా 1000 పాలన శ్రేష్టమైందని అది రాత్రిలో చేసిన బరువు చెప్తుంది. కానీ మనుషులు పిలుస్తుంటే ఉన్నతమైన దానిలో రావడానికి ఇష్టపట్ల, శీలమైపోయే దాంట్లోనే ఉంటా ఉంటున్నారు, కాలిపోయే లోకంలోనే ఉంటా ఉంటున్నారు. దీన్ని విడిచిపెట్టడానికి ఇష్టపట్ల మనుషులు. లోతు బారి కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. ఎక్కడే ఉండిపోదాం, ఈ లోకంలో ఉండిపోదాం, లోకమే బాగుంది, మనకేం లోటు. ఇప్పుడు మా ఆయన బాగానే సంపాదిస్తున్నాడు, నేను బాగానే సంపాదించుకుంటున్నాను, పిల్లలు కూడా ఉద్యోగాలు సంపాదిస్తున్నారు, దిగులే ఉంది, అన్ని కొనుక్కుంటున్నాం, అన్ని జరిగిపోతున్నాయి కదా. కొద్దిగా ఉంది లౌదీ సంఘం ఆత్మది. లౌదీ సంఘం లోక సంఘం వాటిని చూసుకొని నాకేం కొద్ది ఉంది అనుకున్నది. లోకరీతిలో ఏం కొద్ది లేదు దానికి, కానీ ఆత్మీయులు కొద్ది ఉన్నది ఆయన లేడు లోపల. అందుకని సంఘాలు ఉన్నాడు, ఎప్పుడు బయటకు వెళ్ళిపోయి ఆ సంఘాలు లేడు ఆయన. ఇప్పుడు ఆయన వధువుని పైకి పిలుస్తున్నాడు. ఆ సురక్షితమైన ఆ యొక్క ఆకాశములకు నువ్వు రావాలి. ఎందుకంటే మధ్య ఆకాశంలోనే నీకు సురక్షితం. రాబోయే దినాల్లో భూమి మీద నీకు సురక్షితం లేదు. నీ అనుభవాలు నిన్ను రక్షించవు, నీ ఇల్లు నిన్ను రక్షించవు, నీ ఆయన నిన్ను రక్షించడు, నీ బంధువులు నిన్ను రక్షించరు, నీ భార్య నిన్ను రక్షించదు, నీ పేరు ప్రఖ్యాతులు నిన్ను రక్షించవు, నీ ఆస్తి పాస్తులు రక్షించు. బైబిల్ చెప్తుంది, నీ ఆస్తి అక్కడకు రాదు. బైబిల్ రాబోయే మాకు అక్కడ స్థలం ఉంది, నాకు హైదరాబాద్ లో స్థలం ఉంది, లేకపోతే మాకు గుంటూరులో స్థలం ఉంది, మాకు అక్కడ ఉంది, ఎక్కువ ఉంది, మాకు 3 ఆస్తులు ఉన్నాయి, మాకేమీ పర్వాలేదు అనుకోవచ్చు.
మీకు ఇక్కడ సురక్షితం లేదు సుమా. రాబోయే దినాలు మాకు ఇక బాగా సురక్షితంగానే ఉన్నాం కదా, బాగానే ఉంటున్నాం కదా, బాగానే జరుగుబాటు కదా, మాకేం లోటు లేదు కదా, ఇంకా అవసరమే ఉంది పరమరాజ్యాన్ని అనుకోవచ్చు, ప్రమాణం. కానీ పిల్లరా ఇప్పుడు నిన్ను ఆయన ఎక్కడికి ఎక్కి రమ్మంటున్నాడంటే నశించే దానిలో నుండి నాశనం లేనటువంటి అమర్చమైన దానిలోకి ఎక్కి రమ్మంటున్నాడు. హల్లెలూయా. అందుకని నశించే దాన్ని వదిలిపెట్టి వాళ్ళు నాశనం లేని ప్రాంతంలోకి వెళ్ళారు ఇజ్రాయిల్. నశించే ఐగుప్తీయుల నుండి వాళ్ళు వేరైపోయి నాశనం లేనటువంటి ఎర్ర సముద్రం దాటి వెళ్ళారు ఆ ప్రాంతానికి. మనము కూడా వారు ఎర్ర సముద్రం దాటి వెళితే మనము యొక్క మేఘాలు ఇవన్నీ కూడా మనం దాటుకుని మధ్యాకాశంలో వెళ్ళిపోతాం. హల్లెలూయా. అందువల్ల మధ్యాకాశంలో మీలో ఎవరుంటారో ఎవరుండ్రు, అది మీ ప్రార్థన మీద ఆధారపడదు, నీ భక్తి మీద ఆధారపడదు, నీ విశ్వాసం మీద ఆధారపడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకు ఎలా ఉండాలి నువ్వు అలా ఉంటేనే వస్తావు తప్ప ఏ కొంచెం ఆయన విరోధంగా ఉన్నా నువ్వు రాలేవు. అందుకని నువ్వు ఎప్పుడు కూడా నేను ఆయన వల్ల ఉండాలని గురువు, నేను ఐఏఎస్ అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి, నేను కలెక్టర్ అవ్వాలి, నేను పేరు అవ్వాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలి. చాలా మందికి ఆగురి ఈగురి ఇంజనీర్ అవ్వాలి, ప్రొఫెసర్ అవ్వాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలి. ఆగురి కాదు, నేను మెస్సయ్యనే ఉండాలి. హల్లెలూయా. నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉండాలి. ఇప్పుడు మెస్సయ్య ఆయన ఆ పర్వతం మీద, పరిశుద్ధ పర్వతం మీద ఎలా ప్రకాశించాడు, ఇప్పుడు కూడా ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. అయితే పరిశుద్ధ పర్వతం మీద రూపాంతరం తాత్కాలికమైన రూపాంతరం, ఇది శాశ్వతమైన రూపాంతరం. హల్లెలూయా. అలా ఉంచుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. ఆ నామములను ప్రవేశించి సురక్షితమైనది ఆ నామము. కానీ ఇప్పుడు నీకు సురక్షితం ఇక్కడ కాదు, ఈ లోకంలో లేదు, ఏ దేశంలో లేదు. ఎక్కడ అనుభవములు వేలాడుతున్నాయి, తెగుళ్ళు రాబోతున్నాయి, భూమి మీదకి వడగండ్లు రాబోతున్నాయి, భూకంపాలు రాబోతున్నాయి, అగ్ని పర్వతాలు పేరబోతున్నాయి, పెనుతుపాలు రాబోతున్నాయి. చాలా భయంకరంగా భూమి మీద ఉండబోతా ఉంది. ఇక్కడ సురక్షితంగా ఉండదు భూమి, మధ్యాకాశంలో మాత్రమే నువ్వు సురక్షితంగా ఉండగలవసమ్మా. ఆలోచించి ఈ లోకంలో నాది నాది అని కొట్టుకులాడుకుంటున్నావేమో. హల్లెలూయా. 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 మధ్యాకాశం మనకు సురక్షితమైంది. ఆ రాజ్యంలో మనం ప్రవేశిస్తే ఆ రాజ్యం మనం తీసుకుని అమర్చమైన తలరాయిలోనే మనం ప్రవేశిద్దాం. ఆ తలరాయి మనల్ని పైకి తీసుకుని వెళ్తారు. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.